కాంగ్రెస్ పార్టీ పగటి కళలు అని అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఈరోజు ఎగ్జాంపుల్ మోతీలాల్ నెహ్రూ గారు, మనం మాట్లాడినాం ఇప్పుడు. మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇంతమంది గురించి మనం మాట్లాడినాం. ఒక 5-6 తరాల గురించి మాట్లాడినాం. కేసీఆర్ తండ్రి ఎవరంటే ఎవరైనా చెప్తారా అండి? మోడీ తండ్రి ఎవరంటే ఎవరైనా చెప్తారా అండి? ఇంతమంది గురించి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒక హరిజన వాడకి వెళ్ళినా, ఒక పేద వాడకి వెళ్ళినా, ఎవరిని వెళ్ళి తట్టినా సరే మోతీలాల్ నెహ్రూ గురించి చెప్తారు. ఈ వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం కానీ, వీళ్ళ భావ స్వరూపం కానీ, వీళ్ళు చేసినవి కానీ మనం చెప్తారండి. వీళ్ళు ఏం చెప్తున్నారండి? ఇప్పుడు మిషన్ భగీరథకు ఎవరో వచ్చి అవార్డు ఇచ్చినారంట. మిషన్ భగీరథ స్కీమే స్టార్ట్ కాలేదండి, ఇంకా 60% పనులు జరగలేదు, ఎవరు అవార్డు ఇచ్చినారని చెప్పి ప్రకటించుకుంటున్నారు. హైదరాబాద్ గురించి అవార్డు ఇచ్చినారని చెప్తారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అవార్డు వచ్చింది. ఎట్లా వస్తుందండి హైదరాబాద్కి అవార్డు? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి కృషి మూలంగానే ఈ అవార్డు అనేది వచ్చింది. కనీసం ఆ మాట మాట్లాడతారా? వాళ్ళు వచ్చిన 3-4 నెలలకి అవార్డులు వస్తే ఆ 3-4 నెలలనే వీళ్ళు చేసిన కృషి మూలంగానే కేటీఆర్ పోయి అవార్డు తెచ్చుకోవడం అని చెప్పి చూపిస్తుంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ అవార్డులు, ఈ రివార్డులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సరి అయిన సమయంలో గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఆశిద్దాం సార్ మనం కూడా. ఇకపోతే మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి, మీ పూర్తి పేరు ఏం పేరు సార్? తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి. తమ్మన్న గారి రామ్మోహన్ రెడ్డి. తమ్మన్న అనేది ఏమది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదము? అంటే అది మా ఇంటి పేరు తమ్మన్న గారి. ఆ తమ్మన్న అనేది ఎలా సంక్రమించింది, ఇంటికి ఎలా వచ్చింది అది? అంటే అది పూర్వీకుల నుంచి అట్లనే వస్తున్నది. తమ్మన్న గారి అనేది మా, అంటే ఎవరైతే రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ ఉంటాయో గారి అని ఒకటి యాడ్ చేస్తుంటారు. మాది 350 ఎకరాల పట్టేదారు మా తాతయ్య సుభాన్ రెడ్డి. 350 ఎకరాలు, 350 acres ల్యాండ్ లార్డ్. మీ వంశవృక్షం గురించి అంటే మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, వారి తల్లిదండ్రులు ఏం చేసేవారు, అసలు ఎలా మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఇదంతా ఒకసారి చెప్తారా? యా, మా నాన్న పేరు రామకృష్ణారెడ్డి గారు. మా ఫాదర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఆ టైంలోనే. రామకృష్ణారెడ్డి గారు సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మిస్టర్ కాలేజ్, మా ఫాదర్ వెజ్లర్గా ఉండేవాడు, మిస్టర్ కాలేజ్గా ఉండేవాడు. సో మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు. యాక్చువల్గా మా ఫాదర్ కనుక అట్లనే వర్క్ చేస్తే ఖచ్చితంగా కలెక్టర్ అయ్యి రిటైర్డ్ అయ్యేవాడు. మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు అడిషనల్ ఎస్పీగా ఉండి చనిపోవడం జరిగింది. ఆయన చాలా మంచి పేరు. ఆయన ఆలోచన విధానం ఏంటంటే, మనం 350 ఎకరాల పట్టేదారులం, మనం ఉద్యోగాలు కాదు, మనం చాలా పెద్దగా ఎదగాల, అన్ని రంగాల్లో కూడా మనం ఉండాలా అన్న ఆలోచన ఉన్న వ్యక్తి మా పెద్దనాన్నగారు. ఆయన మా డాడీని రిజైన్ చేయించడం జరిగింది. రిజైన్ చేయించి తన కొంత డబ్బు కూడా ఇచ్చి పోచంపాడు ప్రాజెక్ట్ దగ్గర 1 కిలోమీటర్ వరకు మా డాడీ కాంట్రాక్ట్ చేయడం జరిగింది అప్పుడు. సో అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ నష్టం వచ్చింది ఆయనకు. వస్తే ఈ కేమ్ బ్యాక్ టు విలేజ్. ఊరికి వచ్చేసినాడు. ఊరికి వచ్చి ఊరిలో పెద్ద వ్యవసాయం అవన్నీ చేయిస్తూ అక్కడ సింగిల్ విండో చైర్మన్గా కూడా మా డాడీ ఉంటూ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా. మాకు హైదరాబాద్ రంగారెడ్డి, మనం పూర్వం రంగారెడ్డి అనేది హైదరాబాద్కే ఉంటే మేము, చెన్నారెడ్డి గారు దాన్ని రంగారెడ్డి జిల్లా చేసిండు. సో 2 కలిసే ఉండేవి మాకు. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా మా డాడీ వర్క్ చేయడం జరిగింది. సో మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారి తర్వాత మా డాడీ రామకృష్ణారెడ్డి గారు. ఆ తర్వాత మంజిరా హోటల్ అని ఇక్కడ కాచిగూడలో ఫేమస్ హోటల్. కేసీఆర్ నుంచి స్టార్ట్ చేస్తే, సంతోష్ రెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే చాలామంది ప్రముఖులు ఆ హోటల్లో ఉండేవాళ్ళు. ఇయర్స్ టుగెదర్ ఉండేవాళ్ళు. సో ఆ హోటల్ ఓనర్ కూడా మా చిన్నాన్నగారే, నరసింహారెడ్డి గారు అని చెప్పి. ఇప్పుడు దాన్ని హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశారు. హాస్పిటల్ నడుస్తుంది. మా చిన్నాన్న బ్రదర్ ఇన్ లా శ్రీనివాస్ రెడ్డి అన్నారు, వాళ్ళు కలిసి హోటల్ రన్ చేస్తున్నారు అనమాట. దాన్ని కన్వర్ట్ చేసి మధ్యకాలంలో హాస్పిటల్గా చేయడం జరిగింది. ఇంకో చిన్నాన్న కర్నల్, ఆర్మీలో కర్నల్గా పనిచేసేవాడు. కర్నల్ అంటే మీకు తెలుసు, అబోవ్ ఎస్పీ డిఐజీ ర్యాంక్లో ఉంటారు, ఎంతోమంది ఉంటారు మా ఫాదర్ బ్రదర్. సో ఎన్నో విదేశీ వార్లకు కూడా తను, పాకిస్తాన్, చైనా వార్లకు కూడా తను వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో మా చిన్న BHAలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేయడం జరిగింది. సో ఇట్లా హైలీ ఎడ్యుకేటెడ్ మా చిన్నమ్మలే గ్రాడ్యుయేట్స్. అందుగురించే నాకు ఎక్కువగా ఎడ్యుకేషన్ లైన్ అనేది ముందు నుంచి చాలా అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్లీ ఎడ్యుకేషన్ ఉండడం మూలంగానే మా కుటుంబం అనేది ఇంత పైకి వచ్చింది. నేను మాటల సందర్భంలో కొన్నిసార్లు ఖాన్ గారిని కలిసినాను, ఏకే ఖాన్ గారిని కలిసినప్పుడు మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు మీ కింద పనిచేశారు మీరు ఎస్పీగా ఉన్నప్పుడు అంటే, నో నా కింద కాదు, ఐ లెర్న్డ్ వర్క్ ఫ్రమ్ హిమ్ అన్న మాట చెప్పిండు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. అంటే అట్లాంటి వ్యక్తి మా పెద్దనాన్న. ఆయన గతం లోపల ఆదిలాబాద్ లోపల అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఖాన్ గారు కూడా అడిషనల్ ఎస్పీ, అనురాగ్ శర్మ గారు ఇప్పుడు డీజీపీ కూడా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు అప్పుడు. పెద్ద జిల్లా అది. సో
తను ట్రైనీగా అడిషనల్ ఎస్పీ ట్రైనింగ్ చేయాలి. ఎవ్రీ ఎస్పీ హ్యాస్ టు డూ ట్రైనింగ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. సో అతనికి ఎస్పీ పోస్టింగ్ నల్గొండ రాగానే సల్దానా గారు డీజీపీ ఉంటే తను పోయి లెటర్ ఇచ్చినారంట. వెంకటరామరెడ్డి గారే నాకు అడిషనల్ ఎస్పీగా ఉండాలి అని చెప్పి లెటర్ ఇచ్చినారంట. సో దెన్ పెద్దనాన్న అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిండు ఆదిలాబాద్ లోపల మన నల్గొండకు అని చెప్పి తను మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒక పని విషయంలో మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, ఇట్లా మీ పెద్దనాన్న ఇట్లా మాకు వర్క్ చాలా నేర్పించాడని. అట్లా కుటుంబం అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఉండి డిఫరెంట్ ఫీల్డ్స్లలో ఉండడం మూలంగా ఎడ్యుకేషన్ అంటే చాలా ఆసక్తి. అదేవిధంగా మా తాతయ్య సుభాన్ రెడ్డి గారు మా గ్రామంలో బ్రాహ్మణులకు భూమి దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు భూమి దానం చేయడం జరిగింది. మా ఇంట్లో పనిచేసే ముద్రాజ్ కుటుంబాలకు సంబంధించిన ఒక బాలకిష్టమ్మ అని ఉండేది. అందరినీ పెంచి పోషించి 7 మంది కొడుకులు 4 బిడ్డలు మా తాతయ్యకి. సో ఇంతమందిని చూడాలంటే లేడీస్ ఉండాలి కదా, అట్లాంటి వాళ్ళకు కూడా భూమి దానం చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.